భారత్తో యుద్ధం చేతకాని పాకిస్తాన్ సిగ్గులేని పనులతో తన బండారాన్ని బయటపెట్టుకుంటుంది. మన దేశంపై విద్వేషాన్ని చిమ్మేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకొని ఫేక్ న్యూస్తో దుష్ప్రచారం చేస్తోంది. అంతేకాదు పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కొన్ని విదేశీ సంస్థలు మద్దతు పలుకుతూ మనపై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు ప్రసారాలు చేస్తున్నాయి. ఓవైపు పాక్ సోషల్ మీడియా, మరోవైపు విదేశీ మీడియా సంస్థలు ఇవన్నీ భారత్పై విషం చిమ్ముతూ వార్తలు రాస్తున్నాయి. దీంతో ఏది నిజం ఏది అబద్ధం? వాట్స్ ది స్టోరీ? మన దేశంతో యుద్ధం చేయడం పాకిస్తాన్కు చేత కాదు. ఒంట్లో సత్తువ లేకున్నా మేకపోతు గాంభీర్యం మాత్రం ప్రదర్శిస్తూనే ఉంది. భారత్ ప్రయోగిస్తున్న క్షిపణులను S-400 మిస్సైళ్లను కూల్చేశామని అన్ని తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ తెల్లారే వరకు 24 గంటల పాటు మనపై విషం చిమ్ముతూనే ఉంది. పాక్ చేస్తున్న విష ప్రచారాన్ని భారత్ ఎప్పటికప్పుడు బాహ్య ప్రపంచానికి క్లారిటీ ఇస్తూనే ఉంది. పాక్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రపంచ దేశాల ముందు ఎండగడుతూనే ఉంది. ఏది నిజమో ఏది అబద్ధపు ప్రచారమో, అబద్ధాలను ఎలా నిజాలుగా మార్చి పాక్ తన సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుందో అన్నింటినీ ప్రపంచ దేశాల ముందు సాక్ష్యాలతో సహా నిరూపిస్తోంది. అంతేకాదు ఇలాంటి విష ప్రచారానికి చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఛానళ్లను, పాక్ వెబ్సైట్లను ఇప్పటికే పూర్తిగా బ్యాన్ చేసింది భారత్. అయితే పాక్ చేస్తున్న విష ప్రచారానికి మద్దతుగా మరికొన్ని దేశాలు కూడా మన దేశంపై విష ప్రచారం చేస్తుండటంతో వాటిని కూడా బ్యాన్ చేయాలన్న డిమాండ్ తెరపైకొస్తోంది. తుర్కీ, అజర్బైజాన్ ఈ రెండు దేశాలను కూడా బహిష్కరించాలనే డిమాండ్ సోషల్ మీడియాలో ఊపందుకుంది. తెన్నింటి వాసాలు లెక్క పెడుతున్న ఈ రెండు దేశాలను ఉపేక్షించేదే లేదని భారతీయులు తేల్చి చెబుతున్నారు. పెహల్గాం దారుణం తరువాత పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిచ్చిన తుర్కీ, అజర్బైజాన్ దేశాలకు గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని మన నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. భారతదేశం డబ్బును శత్రు దేశాలకిచ్చి వారి ఆర్థిక శక్తిని బలోపేతం చేస్తున్నామని, ఇకపై ఇలాంటి పనులు చేయొద్దని సూచిస్తున్నారు. పాకిస్తాన్కు బహిరంగంగా మద్దతిచ్చే దేశాల్లో అసలు మనమెందుకు డబ్బును ఖర్చు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఈ దేశాలకు వెళ్లొద్దని, ఇప్పటికీ ఏమైనా టూర్లు గాని ఉద్యోగం చేసేందుకేమైనా ప్లాన్ చేసుకుంటే వెంటనే రద్దు చేసుకోవాలని నెటిజన్లు పిలుపునిస్తున్నారు. ఇండియన్ టూరిస్టుల పుణ్యంతోనే తుర్కీ, అజర్బైజాన్లో పర్యాటక రంగం కళకళలాడుతోంది. గతేడాది మన దేశం నుంచి 2,70,000 మంది పర్యాటకులు తుర్కీయకు వెళ్లారని ఆ దేశ పర్యాటక శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. 2025లో కూడా భారత్ నుంచి భారీగా టూరిస్టులు వస్తారని తుర్కీ అంచనా వేస్తోంది. ఈ ఏడాది 3,50,000 మంది టూరిస్టులు తమ దేశానికి వస్తారని, ఇది గతేడాదితో పోలిస్తే 21% వృద్ధి అని తుర్కీ చెబుతోంది. అయితే మారిన పరిస్థితుల్లో ఈ సంఖ్య భారీగా తగ్గే అవకాశముంది. పెహల్గాం ఉగ్రదాడి జరగగానే పాకిస్తాన్పై భారత్ దాడి చేస్తుందని తుర్కీ ముందుగానే ఊహించింది. ప్రపంచమంతా భారత్కు సంఘీభావం తెలుపుతున్న సమయంలో 6 సైనిక విమానాల్లో పాక్కు ఆయుధాలను ఎర్డోగాన్ ప్రభుత్వం పంపింది. తుర్కీ C-130 హెర్క్యులస్ విమానం గత నెల 28న పాకిస్తాన్లో దిగిన విషయాన్ని అంతర్జాతీయ గగనతల నిఘా సంస్థలు గుర్తించాయి. అయితే ఇంధనం నింపుకునేందుకు తమ యుద్ధ విమానం దిగిందని ప్రకటించి తుర్కీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. తాజాగా ఆ దేశం చేసిన మోసం బహిర్గతమైంది. ఇక ఇప్పటి వరకు భారతీయ పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన అజర్బైజాన్, తుర్కీలు పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ప్రకటించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. దీంతో భారత్కు చెందిన పలు టూరిస్టు సంస్థలు, ఆన్లైన్ పోర్టళ్లు ఇప్పటికే ఈ రెండు దేశాలకు బుకింగ్స్ ను నిలిపేశాయి. ప్రస్తుతం అక్కడ ఉన్న టూరిస్టులను స్వదేశానికి చేరుకునేలా బుకింగ్స్ ను కంటిన్యూ చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో ఈ బుకింగ్స్ కూడా క్లోజ్ కానున్నాయి. గోవా విల్లాస్ అనే హోమ్ స్టే కంపెనీ తుర్కీ ఎయిర్లైన్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇకపై తుర్కీ పర్యాటకులకు, పౌరులకు ఎలాంటి సేవలను కొనసాగించబోమని ప్రకటించింది. దీంతో తుర్కీ, అజర్బైజాన్ కు భారీ నష్టం జరగనుంది. పర్యాటకులతో కళకళలాడిన ఈ రెండు దేశాలు టూరిస్టుల రాక తగ్గిపోవడంతో కుదేలు కానున్నాయి. ఏదేమైనా భారత్ కొట్టే దెబ్బకు తుర్కీ, అజర్బైజాన్లకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోవడం ఖాయమని ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే భారత్ దాడులను తిప్పికొట్టలేకపోతున్న పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోంది. ఇండియన్ ఆర్మీ దాడులను ఎదుర్కోవడం లేదన్న బాధో,
లేక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయమో గాని ఫేక్ న్యూస్ కు తెరలేపింది. అంతేకాదు ఆ ఫేక్ న్యూస్ కు కంట్రీ చైనా కూడా చేతులు కలిపింది. పాక్ వండి వార్చి ఆన్లైన్లో వదిలే తప్పుడు కథనాలను చైనా, అజర్బైజాన్ మీడియా సంస్థలు తెగ ప్రచారం చేస్తున్నాయి. భారత్ అమ్ముల పొదిలో అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థ S-400 ను పాక్ కు చెందిన JF-17 యుద్ధ విమానం ఓ క్షిపణితో కూల్చేసిందని పాక్ ప్రభుత్వ రంగ మీడియా ఫేక్ న్యూస్ ను ప్రచారం చేసింది. వెంటనే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా సంస్థ షిన్హువా ప్రచారంలోకి తెచ్చింది. దీనిని గ్లోబల్ టైమ్స్ అందుకుంది. మరోవైపు అజర్బైజాన్ కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను హడావుడిగా ఆన్లైన్లో పెట్టింది. అటు యుద్ధం కావాలంటూ భారత్ను రెచ్చగొట్టిన పాకిస్తాన్ ఇప్పుడు పిరికి పొంద చేష్టలతో పరువు తీసుకుంటోంది. ఒకవైపు తమ దాడుల్ని సమర్థంగా తిప్పికొట్టడమే కాకుండా మరోవైపు రావల్పిండితో పాటు పలు ప్రముఖ నగరాల్లో ఎయిర్ బేస్లను ఇండియా పేల్చేస్తుండడం, మిలిటరీ పోస్టులను ధ్వంసం చేస్తుండడంతో పాక్కు నిద్ర పట్టడం లేదు. భారత ఆర్మీ పేరు చెబితేనే పాక్ గజగజ వణికిపోతోంది. మన జోరును ఎలా ఆపాలో తెలియక చివరికి సోషల్ మీడియాను నమ్ముకుంది. అందుకే ఫేక్ న్యూస్ ను వైరల్ చేస్తూ భారత్పై విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. అయితే ఇలాంటి దిగజారుడు వార్తలను విషప్రచారం చేస్తున్న పాకిస్తాన్కు భారత్ తగిన బుద్ధి చెప్పాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.